బేసిక్గా సొల్యూషన్స్ అంటే ఏంది? సొల్యూషన్స్ అంటే మిక్సింగ్. ఏం మిక్స్ చేస్తుండో అది వాడి ఇష్టం. నేను అంత పెద్ద మనిషిని కాదు నాకు తెలియనీకి. కాబట్టి మిక్సింగ్. ఓకే, ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే సొల్యూషన్స్, మిక్సింగ్, సింపుల్ మిక్సింగ్ లాజిక్. ఈ మిక్సింగ్లో ఎలా అంటే నువ్వు ఆల్కహాల్ మిక్సింగ్ కాదు, డిఫరెంట్ ఉంటాయి ఆల్రెడీ. ఏంది గ్యాసియస్ సొల్యూషన్ అంటే సాల్వెంట్ అనేది గ్యాస్. ఇగో సొల్యూట్ అంటే దాంట్లో యాడ్ చేసేది, అదే సాల్వెంట్. సాల్వెంట్ అంటే వాటర్, బెంజీన్. అదే అని కాదు, నీకు ఇప్పుడు గాలి ఉంది, గాలి అనేది ఒక మీడియం, ఎయిర్. నువ్వు ఇంకొకటి మిక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనేది మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ కాకుండా చాలా ఉంటాయి. నువ్వు అలా నార్మల్గా ఎయిర్ ఈజ్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ కాదు, ఎయిర్లో డస్ట్ పార్టికల్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఎయిర్ కాకుండా నైట్రోజన్ ఆక్సిజన్ కాంబినేషన్ అది మంచి కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు సాల్వెంట్ అంటే బల్క్ ఉండేది, బల్క్ ఎక్కువ ఉండేది సాల్వెంట్. ఇప్పుడు చూడు, నువ్వు వాటర్లో ఏమైనా కలిపావనుకో, అక్కడ సాల్వెంట్ వాటర్. బట్ సొల్యూట్ అంటే పార్టికల్, అది మైనారిటీ అనేది ఉండాలి, అది తక్కువ ఉండాలి, లెస్ లెస్ ఉండాలి. ఓకే, ఇప్పుడు గ్యాసియస్ సొల్యూషన్స్కి వద్దాం. అంటే మీనింగ్ ఏంది? గ్యాస్ సాల్వెంట్, గ్యాస్లో గ్యాస్ కల్పించినప్పుడు అది మిక్చర్ ఆఫ్ ఎయిర్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ సమ్ గ్యాసెస్. అదే లిక్విడ్ ఇన్ ఎయిర్ అనుకో, మిస్ట్, ఫాగ్. అదే నీకు సాలిడ్ ఇన్ గ్యాస్ అనుకో, ఇది అన్నిటికంటే బెస్ట్. నీకు ఏంటంటే క్యాంఫర్ అంటే ఏంది? కర్పూరం నార్మల్ కర్పూరం సబ్లిమేట్ అయిన తర్వాత సాలిడ్ పార్టికల్స్ అనేటివి గాల్లో వెళ్ళి కలిసిపోతాయి. అది లేకపోతే అక్కడ నైట్రోజన్ బదులు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఏదైనా చెప్పచ్చు. నెక్స్ట్ గ్యాస్ ఇన్ లిక్విడ్, సోడా, కార్బోనేటెడ్ వాటర్ కదా, కార్బోనేటెడ్ వాటర్. లిక్విడ్ అంటే ఏదన్నా టైప్ ఆఫ్ సొల్యూషన్, ఎనీ సొల్యూషన్. ఎంత సోడియం క్లోరైడ్, లిక్విడ్ కాదు. లిక్విడ్ అంటే ఆల్కహాల్ ఇన్ వాటర్, లేకపోతే బెంజీన్ ఇన్ వాటర్, లేకపోతే ఇథనాల్ ఇన్ వాటర్, మిథనాల్ ఇన్ వాటర్. సాలిడ్ ఇన్ లిక్విడ్ అంటే అన్నిటికంటే బెస్ట్ ఇదేంది నార్మల్ సొల్యూషన్లు. అంటే ఏంది? సోడియం, అదే Na2CO3, సోడియం కార్బోనేట్ ఇన్ వాటర్. ఇంకా అట్లనే నీకేంది సాల్ట్ వాటర్, షుగర్ వాటర్ అట్లా. నెక్స్ట్ ఇది సాలిడ్ సొల్యూషన్. గ్యాస్ ఇన్ సాలిడ్, ఇదేంది బెస్ట్? గ్యాస్ ఇన్ సాలిడ్. ఇది యాక్చువల్లీ ఇది H2 విత్ పీడీ అంటే ఏంది? ఇది మెటల్ సర్ఫేస్. పీటీ, NI, ఈ మూడు ఏంటంటే క్యాటలైటిక్ ఏజెంట్స్, క్యాటలైస్ట్లకి యాక్ట్ చేస్తుంది. ఇక్కడ H2ని కన్వర్ట్ చేయడంలో. అంటే ఏంది? రిడక్షన్ రియాక్షన్స్లో. అంటే ఏంది? CHOని క్యాటలైటిక్ హైడ్రోజనేషన్ చేసావనుకో, పీడీ, ఇది COH అవుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే దీనికి హెచ్లానే యాడ్ చేస్తుంది, హైడ్రోజన్స్ని. దాని సర్ఫేస్ మీద అకామిడేషన్ ఇస్తుంది, హైడ్రోజన్ని ఇంకా CHO గ్రూప్ని అటాచ్ చేసేసి దాన్ని రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ లిక్విడ్ ఇన్ గ్యాస్, ఇది అమాల్గమ్. ఇది ఒక్కటి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్. అమాల్గమ్ అంటే ఏంది? సోడియం మెటల్ని ఇంకా మెర్క్యూరీ అనేది సాలిడే, లిక్విడ్ అనుకునేవు సాలిడే, అది టెంపరేచర్ బట్టి డిపెండ్ అవుతుంది. అమాల్గమ్ లెక్క పనిచేస్తుంది. నెక్స్ట్ సాలిడ్ ఇన్ సాలిడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. అలాయిస్, గోల్డ్, సిల్వర్, అదే 22 క్యారెట్, 18 క్యారెట్, 16 క్యారెట్ గోల్డ్, బ్రాంజ్, టిన్, జర్మన్ టిన్, బెల్ మెటల్, సిల్వర్ మెటల్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ సాల్యుబిలిటీ. ఇప్పుడు మనము దేని సొల్యూషన్ ఎలా తయారు చేసామో చెప్పాము ఎగ్జాంపుల్ లెక్క. ఇప్పుడు నేను చెప్పేది సాల్యుబిలిటీ. ఏది ఎంత మిక్స్ అవ్వచ్చు. సాలిడ్ ఇన్ లిక్విడ్, అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గమ్మున లిక్విడ్ అదే సాల్ట్ సొల్యూషన్, NaCl చెప్తా. సాల్ట్ సొల్యూషన్ నీకు డైరెక్ట్లీ చెప్పాలి అంటే ఇది వెయిట్ ఆఫ్ సాల్యుబిలిటీ అంటే ఏంది? వెయిట్ ఆఫ్ సొల్యూట్
వెయిట్ ఆఫ్ సొల్యూట్ అంటే వేసిన పార్టికల్స్ కిలో ఎంత, ఇప్పుడు 10 గ్రాముల షుగర్ 100 గ్రాముల నీళ్ళల్లో వేసినావు, అర్థమైందా? 10 గ్రామ్స్ షుగర్ని 100 గ్రామ్స్ వాటర్లో వేసావు. ఇది సాల్యుబిలిటీ చెప్తుంది ఎస్, కానీ సాల్యుబిలిటీ పర్సంటేజ్ అంటే మల్టిప్లై ఇంటూ 100, గివెన్ వెయిట్ బై సొల్యూట్ వెయిట్ బై సాల్వెంట్ వెయిట్ ఇచ్చినప్పుడు నీకు సాల్యుబిలిటీ వస్తుంది. ఇదేంది ఎట్ ఎనీ టెంపరేచర్ యూనిట్స్ ఉండే, ఎందుకు ఇక్కడ వెయిట్ గ్రామ్స్ కట్ అవుతుంది. నెక్స్ట్ నీకు సాచురేషన్ సొల్యూషన్స్ అనేటివి తెలుసు. సాచురేషన్స్ అంటే ఏంది, ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు తీసుకో, ఆ నీళ్ళల్లో 10 గ్రాములు వేస్తే డిజాల్వ్ అవుతుంది చక్కెర, 50 గ్రాములు వేస్తే ఓకే అవ్వచ్చు. అంటే నీళ్ళు నేను చెప్తున్నా 100 ml వాటర్ తీసుకున్నా, దాంట్లో 10 గ్రామ్స్ వేసినప్పుడు ఓకే, 50 గ్రామ్స్ వేసినప్పుడు ఓకే చక్కెర పాకం అవుతుంది. ఎట్లయితుంది గులాబ్ జామున్ లిక్విడ్ ఎట్లుంటుందో అంత తీయగా అవుతుంది. అదే నేను ఒక 100 ml నేను కిలో చక్కెర వేస్తే అవుతుందా? కాదు కదా. అదే చెప్తున్నా. ఇక్కడ ఏంది అంటే ఒక్క నిమిషం, ఇక్కడ ఏమిటి అంటే